నేపాల్ నుండి కాట్మండ్కి వెళ్లే దారిలో లంచ్ అయిపోయిందండి. టైం 3 ఏమవుతుంది. ఇక్కడ అమ్మవారు స్వయంభూ అనమాట, లక్ష్మీదేవి అమ్మవారు పిలిచారు. రోప్ వే నుండి వెళ్లి అమ్మవారిని చూసి రావాలి. ఇక్కడ ఆగాము. ఇక్కడ అమ్మవారి పేరు మనోకామనాదేవి స్వయంభూ అమ్మవారు. ఇక్కడ ఈ క్యూ అంతా కూడా రోప్ వేదండి. ఇంతమంది మావే 2 బస్సులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు అందరు చెప్పండి. మనోకామనాదేవి లక్ష్మీదేవి నేపాల్లో రూపులో పోతున్నాం. రోప్ వే మళ్ళీ ఇంటికి వెళ్ళాక అందరం చూసుకోవాలి. ఇవన్నీ మెట్లకి కొద్ది కొండపైకి వచ్చామండి. లక్ష్మీ అమ్మవారు మహాకామనాదేవి స్వయంభూ ఇక్కడ. ఎంత ఎత్తులో ఉన్నారండి అమ్మవారు. అసలు కొద్దిగా కూడా కాదు. ఇంత గెస్ట్ చేయలే మనం అసలు. చాలా ఎత్తున. సరిపోయా కెమెరా మొత్తానికి. క్యూ చూడండి ఎంత ఉంది అమ్మవారిని చూడటానికి. చాలా జనం ఉన్నారు. వామ్మో ఎన్ని చుట్లు తిప్పుతున్నారండి. క్యూ ఎంతగానో ఉందో. ఇక్కడ కూడా ఇన్ని షాప్స్ ఉన్నాయండి. గెస్ట్ చేయలేదు అసలు. భలే ఉన్నాయి. నేనైతే ఇక్కడికి వచ్చినా కూడా అమ్మవారికి ఒక 12 కవర్లలో మంచిగా ప్రెసింగ్ కవర్లలో గాజులు, పసుపు, కుంకుమ, బియ్యము అన్నీ పట్టుకొచ్చుకున్నాను. ఎక్కడ గుడికి వెళ్తే అక్కడ అమ్మవారికి సమర్పించుకుంటూ వస్తున్నాను. ఇక్కడ కూడా బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. రోపు అంత ఎక్కువ వచ్చింది. ఇంకా ఎన్ని మెట్లకి ఇంకా పైకి వెళ్తా ఉన్నాం. ఇంకా ఎక్కడ ఉన్నారు అమ్మవారు. రెస్టారెంట్. బిల్డింగ్స్ భలే ఉన్నాయి. బ్యాంగిల్స్ అన్ని భలే ఉన్నాయి. కాస్ట్ కూడా అంతే ఉంది. అందుకే చూసి వదిలేస్తున్నాం మేము. బాబా ఎన్నెన్ని పూసల గొలుసులో, ఎన్నెన్ని గాజులో. కన్నుల పండుగలాగుంది, కళ్ళకే పండగలాగుంది, చేతులకి దండగలాగుంది. ఏం కొంటామో ఇంత రేట్లున్నాయి. ఎట్టకేలకి వచ్చేసామండి అమ్మవారి దగ్గరికి. ఇక దూరం నుండి చూపిస్తాను దేవాలయం చూడండి ఎంత బాగుందో. మహాకామనాదేవి మన మనసులోని కోరికలను తీర్చే తల్లి స్వయంభూ అండి. ఇక్కడ నేపాల్ నుండి కాట్మండ్ వెళ్లే దారిలో రోప్ వే మీద రావాలి.
అందరు క్యూలో ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. అమ్మవారి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసండి. అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారంటే అది విగ్రహం కాదు, అలంకరణ కాదు, ఏది కాదు. అంత అద్భుతమైన అమ్మవారిని మనం ఎప్పుడు చూసినాం అనమాట. మహాకామనాదేవి. ఇన్ని మెట్లెక్కినా ఇంత దూరం వచ్చినా ఎంతో తృప్తి ఇచ్చారండి అమ్మ. చాలా 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 అమ్మకి ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా దానికి తీరదు. అమ్మవారిని దర్శించుకొని వస్తున్నాము. మళ్ళీ రోప్ వే స్టార్ట్ అయింది. చాలా చాలా బాగుంది. त्यसो गर्नु हुन्न अब टिएलसीमा जानुपर्छ. टिएलसी राखिरहेछौ त्यहाँ त्यसै विशेष मन्दिर चाहिँ बाटो पर्छ है उता जानु मिल्दैन. రోప్ వే నుండి కిందకి కూడా వచ్చేసాము అందరం. థ్యాంక్ యూ. రెడీగా ఉన్నా మీకోసం.